హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారండి, మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఇది అందరికీ వర్తిస్తుందండి. మేల్, ఫీమేల్, ఎక్స్ట్రా రిలేషన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, సో లవర్స్ అందరికీ వర్తిస్తుంది. సో సపరేషన్లో ఉన్న, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న, మీరు మీ పర్సన్ దూరంగా ఉన్న, మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, వాళ్ళ ప్రేమని బయట పడకపోయినా, సో క్రష్, సో లవర్స్ అందరూ చూడొచ్చు. ఓకేనా? సో అందరికీ వర్తిస్తుంది. మీ పర్సన్ నేను 3 times మనసులో అనుకొని వీడియో చూడండి. ఓకేనా? యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి? సో 9 of Wands వెయిటింగ్లో ఉన్నారు. ఒకవేళ అన్మ్యారీడ్ అయినా, ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఏమైందంటే మీ ఇంట్లో మీ రిలేషన్స్ గురించి తెలియడం వల్ల కొన్ని గొడవలు జరిగాయి. సో వాటి వల్ల ఏంటంటే మళ్ళీ మీరు కలుసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే మీరు కొంత టైం జాగ్రత్తగా చూసుకొని కొంత వెయిట్ అనేది చేస్తున్నారు. మళ్ళీ కలవడానికి కొంత వెయిట్ అయితే చేస్తున్నారు. అంటే ఫ్యామిలీకి తెలిసిన, ఒకవేళ థర్డ్ పార్టీకి తెలిసిన, ఒకవేళ మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక మీ రిలేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఇంకా మీ పర్సన్ ఏంటంటే అట్లా వెయిటింగ్లో పెట్టారు మీ రిలేషన్ని. సో కొంతమంది ఏంటంటే మీ రిలేషన్లో ఉండదని కూడా మీ పర్సన్ చెప్పుండొచ్చు. బట్ మీ పర్సన్ ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగానే, మనసులో ఇష్టం ఉన్నట్టుగానే తెలుస్తుందండి ఈ పర్సన్. డెఫినెట్లీ ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదు. ఈ పర్సన్ వస్తారండి షూర్గా. ఈ పర్సన్ వెళ్ళిపోయారు, కానీ వాళ్ళకి మీ మీద ఇష్టం లేకపోవడం వల్ల వెళ్ళలేదు. డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే మీ మధ్య జరిగిన గొడవల వల్ల, మీరు అనుకున్న మాటల వల్ల, బికాజ్ ఈ పర్సన్కి ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, మాట అంటే పడరు. సో అలాంటి వాళ్ళు హట్ అయ్యే మాటలు మీరు ఏదో వాళ్ళు అన్నారు, ఆ సంథింగ్ ఏవో గొడవలు జరిగాయి. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మనసు కొంచెం చివుకు అనిపించి మీకు దూరం అయ్యారు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కూడా, థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, వాళ్ళ ఈగో అయి ఉండొచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ అయి ఉండొచ్చు, సొసైటీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల మీ నుంచి దూరం అయిపోయారు, కానీ దూరం అవుతున్నారు. బట్ అయినా కూడా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా అయితే లేరండి, బాధగానే ఉంది వాళ్ళ మనసు మీకు దూరంగా ఉన్నందుకు. మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటారు కొంతమంది. మిమ్మల్ని మీరు కాల్ చేస్తే కట్ చేయడము, మిమ్మల్ని బ్లాక్ చేయడము, సో మీరు ఏ నెంబర్ నుంచి చేసినా బ్లాక్ చేయడము, కట్ చేయడం, ఇలాంటివి అయితే చేస్తుండొచ్చు. బట్ ఈ పర్సన్కి ఏంటంటే మీరు పాస్ట్లో వాళ్ళ మీద చూపించిన ప్రేమ కావాలనుకుంటున్నారు. ఓకేనా? క్వీన్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ ఏంటంటే మీరు మెచ్యూరిటీ మీకు ఎక్కువ అండి, వాళ్ళకి మెచ్యూరిటీ తక్కువ ఉంది ఇక్కడ. ఓకేనా? ఏంటంటే వాళ్ళు తొందరపడి, వాళ్ళకి ధైర్యం తక్కువ, తొందరపడి ఆలోచిస్తారు. బట్ మీరేంటంటే చాలా మెచ్యూర్గా ఆలోచించే పర్సన్ మీరు. సో ఎందుకంటే వాళ్ళు చేసే పనుల వల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది కొన్నిసార్లు. బట్ మీ ప్రేమ ఏంటంటే మీరు చూపించేంత ప్రేమ వాళ్ళకి ఎవరు ఇవ్వట్లేదండి. దట్స్ వై అందుకే మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్కి ఏంటంటే ఈగో ఉంది, యాటిట్యూడ్ ఉంది. బట్ ఈ పర్సన్కి మీ మీద ఇష్టం ఉంది. ఏదో రీజన్స్ వల్ల మీకు దూరం అయ్యారు, కానీ ఇది పర్మనెంట్ దూరం లాగా అనిపించట్లేదు. డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారండి. వాళ్ళు ఈగో తగ్గించుకొని, యాటిట్యూడ్ తగ్గినాక డెఫినెట్లీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఈ పర్సన్ వచ్చి మీకు లవ్ యూ, మిస్ యూ అనే మెసేజ్లు కూడా మీకు చెప్పొచ్చు. ఓకేనా? ఫ్యూచర్లో అనేవి మీకు మీ మీద అనేది ప్రేమ అనేది వాళ్ళకి ఇంకా పోలేదండి. డెఫినెట్లీ మీ మీద ప్రేమ అనేది పోలేదు. మీ దగ్గరికి వస్తారు వీళ్ళు, ఎందుకంటే ఇష్టం అనేది మీ మీద ఉంది. ఏ కారణాల వల్ల దూరంగా ఉన్నారు, బట్ వాళ్ళకి ఇష్టం అయితే కనిపిస్తుందండి ఇక్కడ. రైట్ టైం కోసం చూస్తున్నారు. మీ రిలేషన్ ఎండ్ చేయాలనుకోవట్లేదు. ఏస్ ఆఫ్ పెంటికల్, ఈ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసి ఉండొచ్చండి పాస్ట్లో, రీసెంట్గా కానీ పాస్ట్లో కానీ హెల్ప్ చేసి ఉండొచ్చు. ఇక్కడ డైవర్స్ అయిన వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, సింగిల్ పేరెంట్, విడోస్, హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు, వైఫ్కి దూరంగా ఉన్న వాళ్ళు, ఇలా కూడా కనిపిస్తున్నారు. సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు. బట్ మీ పర్సన్ ఏంటంటే స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు. మీ రిలేషన్లో ఇంకా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. మీతో కలిసి ముందుకి లైఫ్ని మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. యాక్షన్ తీసుకుంటారు. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు. అంటే మీతో కలిసి బయటికి వెళ్ళాలని ఉందండి ఈ పర్సన్కి. మీతో కలిసి సరదాగా ఏదైతే గడిపారో అలా మళ్ళీ ఈ పర్సన్కి మీతో కలిసి టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఓకేనా? అంటే ఈ పర్సన్ పూర్తిగా మిమ్మల్ని వదులుకోలేదని ఈ కార్డ్స్ని బట్టి నాకైతే అర్థమవుతుంది. మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని వదులుకోలేదండి. డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే
మిమ్మల్ని వదులుకోవాలనేది ఈ పర్సన్కి లేదు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఎందుకంటే మీ మీద చాలా ప్యాషన్ ఉంది ఈ పర్సన్కి. మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉందండి. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, అలాగే ఇష్టం కూడా ఉంది. కాకపోతే వాళ్ళకి మెచ్యూరిటీ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల, వాళ్ళకంత ధైర్యం లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. బట్ వాళ్ళు ధైర్యం తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. ఒక లేడీ కంట్రోల్లో ఉండొచ్చు కొంతమంది అయితే. సో ఏదైనా ఒకళ్ళ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి ఆ కంట్రోల్ నుంచి పడతారు. సో బయటపడ్డాక మీ దగ్గరకు వస్తారు. సో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటారు, బట్ వీళ్ళు మాత్రం వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంటారు కొంతమంది అయితే. సో ధైర్యం అనేది తెచ్చుకుంటున్నారు. డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఉండాలని డిసైడ్ అయితే అయిపోయారండి, బట్ కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకున్న కారణాల వల్ల కొంచెం అవాయిడ్ చేయొచ్చు కానీ, బట్ మీకోసం ఏంటంటే ఈ పర్సన్ మీతో కలిసి ఉండాలని అయితే ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు, ఉండాలనుకుంటున్నారు. డెఫినెట్లీ ఉంటారండి, ఓకేనా. స్టేబుల్గానే ఉంది. ఎంత దూరమైనా సరే ఈ పర్సన్ మీకోసం వస్తారు, కొంత బ్రేక్ తీసుకొని. ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదు, కాకపోతే వాళ్ళ మనసు గాయపడింది. మీరు ఏదన్నా వాళ్ళని గట్టిగా ఏదైనా మాటలనుంటే, మీరు ఏదైనా వాళ్ళ మనసు బాధ పెట్టే పనులు ఏదైనా చేసుంటే కనుక డెఫినెట్లీ వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు. సో వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నా సరే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ ఈగో యాటిట్యూడ్ తగ్గాలి. సో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైతే అలాగే ఉందండి, మీ మీద ఇష్టం ఉంది. సో మీ మీద ప్యాషన్ ఉంది. మీరు ప్రేమించే ప్రేమ ఎవరు వాళ్ళకి ఇవ్వరని వాళ్ళకి అర్థమైపోయింది. సో ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వాళ్ళు వస్తారండి. రావాలనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా యాక్షన్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారండి. సో డెఫినెట్గా రావాలనుకుంటున్నారు. సో ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారో ఎప్పుడు వస్తారు ఏంటి అని, రీయూనియన్ అవుతుందా లేదా అని, ఓకేనా. మీ పర్సన్ నేను 3 times అనుకుని చూడండి. యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ అవుతుందా లేదా. సో కన్ఫర్మేషన్ చేస్తున్నాను. డెఫినెట్లీ రీయూనియన్ అవుతుందండి, ఓకేనా. ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఈ మంత్ ఎండింగ్లో చాలామందికి రీయూనియన్ అవుతుంది. ఎవరైతే చీట్ చేసి వెళ్ళారో, ఎవరైతే మీ నుంచి తప్పుకొని వెళ్తున్నారో ఖచ్చితంగా వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. సో రీయూనియన్ అయితే అవ్వబోతుంది. సో డెఫినెట్లీగా రీయూనియన్ అవుతుందండి. సో క్లైమ్ చేసుకోండి, కామెంట్లో 322 అని పెట్టండి. సో క్లైమ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.